భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు భారీగా ర్యాలీ చేపట్టారు. చెర్ల మండల కేంద్రంలోని ఆదివాసీ యువజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను కాపాడాలని, మావోయిస్టులు వద్దు, అభివృద్ధే ముద్దు, మావోయిస్టులను తరిమికొడదాం అంటూ నినాదాలు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మావోయిస్టులు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆదివాసీలపైన జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలి, ఆదివాసీలపైన జరుగుతున్న దాడులను ఆపాలి. ఆదివాసీ సంతాన సంరక్షణ చట్టాలను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు భారీగా ర్యాలీ చేపట్టారు. చెర్ల మండల కేంద్రంలోని ఆదివాసీ యువజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజన చట్టాలను కాపాడాలని, మావోయిస్టులు వద్దు, అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులు తరిమికొడదామంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. సౌజన్యం మనం చూడొచ్చు. మావోయిస్టులకు సంబంధించి ఒక పక్క PLJ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఆదివాసీ భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. అయితే మావోయిస్టు పూర్తి స్థాయి కూడా గిరిజనులే టార్గెట్ చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వాళ్ళు చేయూతనియట్లేదు. పూర్తి స్థాయిలో కూడా గిరిజనులు నమ్ముకున్న గిరిజనులే హతమారుతున్నారని చెప్పి కూడా భారీ ఎత్తున గిరిజన ఏదైతే ఆదివాసీ గిరిజన యువజన సంఘం పేరుతో ర్యాలీ వేసి నిర్వహించారు. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీలో ఒక పక్క మావోయిస్టు వారోత్సవాలు వాడవాడన ఘనంగా నిర్వహించాలి, PLJ వారోత్సవాలు అని చెప్పేసి మావోయిస్టులు పిలుపునిచ్చారు. అదేవిధంగా భారీ ఎత్తున పాంప్లెట్స్ తో పాటు బ్యానర్లు కూడా కట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులే ఏకంగా భారీ ర్యాలీ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనా కానీ మావోయిస్టులకు సంబంధించి ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులే కీలక పట్టుకున్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా ఆదివాసులే ఉంటారు. అలాంటి ఆదివాసులు మావోయిస్టు వ్యతిరేకంగా తిరగబడడం, అంతేకాకుండా భారీ స్థాయిలో కూడా ర్యాలీలు చేయడం, మావోయిస్టు దిష్టి బొమ్మలు దగ్గర చేయడంతో పాటు మావోయిస్టు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు కూడా రావద్దని చెప్పేసి భారీ ఎత్తున కూడా ప్రదర్శనలు అయితే చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే పూర్తిగా ప్లే కార్డులతో పాటు అదేవిధంగా బ్యానర్లతో ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయి కూడా గిరిజనులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాకూడదు, గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మావోయిస్టు పాల్పడట్లేదు. మావోయిస్టులు కేవలం గిరిజనులను వాడుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా పోలీసుల మీద దాడులు చేయడానికి, లేదంటే ఇతర మావోయిస్టులకు కావాల్సిన సామగ్రిని సమకూర్చడానికి మాత్రమే గిరిజనులు వాడుకుంటున్నారు. తర్వాత గిరిజనుల్ని కోర్టు పేరుతోటి రకరకాల పేర్లతోటి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులే గిరిజనులను హతం చేస్తున్నారని చెప్పేసి కూడా గిరిజనులు అయితే వాపోయినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ సరే ఏ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే సరే, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు అయినా సరే మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు. ఆ ప్రాంతాలకు ఎక్కడైతే గిరిజన గ్రామాలు ఉన్నాయి, గిరిజన గ్రామాలకు కూడా మావోయిస్టులు రానియకుండా నిర్మూలించాలని చెప్పేసి కూడా భారీ ఎత్తున ర్యాలీ చేసేసి మావోయిస్టులకు సంబంధించిన దిష్టి బొమ్మ దగ్ధం చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. సౌజన్యం.